ఓకే. హలో వీవర్స్, నేను ప్రసన్నలక్ష్మి. మీరు చూస్తున్నది ప్రమోదాస్ ఆర్ట్ ఆఫ్ కుకింగ్. ఇవాళ మనం సౌత్ ఇండియా స్పెషల్ అయిన అందరూ ఇష్టంగా తినే సాంబార్ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అందరికీ ఇష్టం కదండి సాంబార్ ఇడ్లీ. అందులోనూ మృదువుగా తెల్లగా పువ్వుల్లాగుంటే ఇంకా ఇష్టంగా తింటారు కదా. మరి అలా తెల్లగా మృదువుగా తెల్లని పువ్వుల్లాగా రావాలంటే అంత ఇడ్లీ బ్యాటర్లోనే ఉంటుందండి. మరి ఆ ఇడ్లీ బ్యాటర్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. అలాగే ఇడ్లీతో పాటు ఇడ్లీ సాంబార్ని తొందరగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అది ఆనియన్ సాంబార్ చేస్తున్నాను. ఈ వీడియోని చూడండి, పూర్తిగా చూడండి. ఇప్పుడు ఇడ్లీ సాంబార్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, పదండి. Welcome to Premoda's Art of Cooking. చేయడం కోసమని ఒక బౌల్లో ఒక కప్పు మినపగుళ్ళు వేయాలి. అలాగే పావు స్పూన్ మెంతులు వేయాలి. మెంతులు వేసినందువల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇడ్లీలకి మినపప్పు అయినా తీసుకోవచ్చు, మినపగుళ్ళు అయినా తీసుకోవచ్చు. నేను మినపగుళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు మంచినీళ్ళతో శుభ్రంగా కడగాలి. 3-4 సార్లు కడగాలి. శుభ్రంగా కడిగిన తర్వాత 3 గ్లాసుల నీళ్లు పోసి నాననివ్వాలి. 12 గంటలు నాననివ్వాలి. నేను పొద్దున్న నానపెట్టాను, సాయంత్రం రుబ్బడం కోసమని. ఎక్కువసేపు నానితే సాఫ్ట్గా ఉంటాయి, అందుకని చెప్పి 12 గంటలు నానపెడుతున్నాను. ఇప్పుడు ఇడ్లీ రవ్వని నానపెట్టడం కోసమని ఒక బౌల్లో 3 కప్పుల ఇడ్లీ రవ్వని వేయాలి. 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను కదా, అందుకని 3 కప్పుల ఇడ్లీ రవ్వను వేస్తున్నాను. ఇడ్లీ రవ్వ వేసిన తర్వాత నిండా మునిగే వరకు నీళ్లు పోయాలి. ఇంకా కొంచెం పైకే పోయాలి, అందుకని 3 కప్పులకి 4 గ్లాసుల నీళ్లు పోసాను నేను. అంటే 6 కప్పుల వరకు పడతాయి నీళ్లు కప్పులతో అయితే. ఒకసారి చేత్తో అంతా కలిసేలాగా కలిపి మూత పెట్టి పక్కనుంచాలి. ఇడ్లీ రవ్వ కూడా 12 గంటలు నాననివ్వాలి. ఇవి రెండు కూడా నేను పొద్దున్న నానబెట్టి ఉంచాను, సాయంత్రం రుబ్బడం కోసమని. అంటే 12 గంటలు సరిపోతాయి అప్పటికి. సాయంత్రం చూసారా ఎంత చక్కగా నాననియో. ఇప్పుడు ఒకసారి కడగాలి. ఒకసారి కడిగిన తర్వాత గ్రైండర్ రెడీ చేయాలి. గ్రైండర్లో నానబెట్టి ఉంచిన మినపప్పుని నీళ్లు రాకుండా చేత్తో మినపప్పును తీస్తూ ఈ విధంగా వేయాలి. వెంటనే నీళ్లు పోయకూడదు, కొంచెం సేపు నలగనివ్వాలి. పప్పు కొంచెం నలిగిన తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసినందువల్ల బ్యాటర్ కొంచెం జారవుతుంది. మరి కొంచెం సేపు నలగనివ్వాలి. ఈలోపు బియ్యపు రవ్వ నానబెట్టి ఉంచాం కదా, ఆ రవ్వలో ఉన్న నీళ్లు ఈ విధంగా తేరి ఉంటాయి కదా పైకి, కదపకుండా ఆ పైన నీళ్ళన్నీ వేరే బౌల్లోకి తీయాలి. ఈ విధంగా తీయాలి. తీసిన తర్వాత ఒకసారి బియ్యం రవ్వని చక్కగా పిసికి నీళ్లు పోయాలి. విధంగా చేత్తో పిసికి అప్పుడు నీళ్లు పోయాలి.
ఇప్పుడు కూడా నిండా మునిగే వరకు, ఇంకా పైకే రవ్వ కన్నా ఇంకా పై లేయర్ వరకు వచ్చే వరకు నీళ్ళు పోయాలి. నీళ్ళన్నీ పైన తేరే వరకు పక్కనుంచాలి. ఈ విధంగా చేసిన తర్వాత నీళ్ళన్నీ పైకి తేరే వరకు మూత పెట్టి పక్కనుంచాలి. ఇదే విధంగా 4-5 సార్లు కడగాలి రవ్వని. వెంటనే నీళ్లు వంపితే రవ్వంతా బయటకు వచ్చేస్తుంది. అందుకని చెప్పి రవ్వంతా అడుగునికి చేరుకొని నీళ్లు పైకి తేరే వరకు కాసేపు ఉంచాలి. ఆ తర్వాతే నీళ్లు వంచాలి. ఈ విధంగానే రవ్వ కడగాలి. ఇప్పుడు పిండి రుబ్బుని చూడాలి. ఇంకా కొంచెం నలగాలి. ఇప్పటి వరకు నేను నీళ్లు వేయలేదు. చూసారా ఎలా వచ్చిందో. ఇంకా నలగాలి. కొంచెం రవ్వ రవ్వగా ఉంది. ఇక్కడి నుంచి కొంచెం నీళ్ళు అవసరం అవుతాయి. అలాగని ఒకటేసారి పోసేయకూడదు. నీళ్లు కొంచెం కొంచెంగా పోయాలి. ఈ విధంగా గుక్కెడు నీళ్లు తీసి పోయాలి అంతే. అంటే 1 టేబుల్ స్పూన్ పోయాలి. ఒకటేసారి పోసేస్తే నీళ్లు పిండి జారైపోతుంది. సరిగ్గా కూడా నలగదు. కొంచెం కొంచెంగా నీళ్లు పోసి రుబ్బితే పిండి శుభ్రంగా నలుగుతుంది, తొందరగా నలుగుతుంది. మనకి కావలసిన బ్యాటర్ లాగా కూడా వస్తుంది. ఈ రుబ్బుని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. సాఫ్ట్గా వచ్చిందా లేదా అని. చక్కగా సాఫ్ట్గా వచ్చేసింది. అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకా ఇడ్లీ రవ్వను రెడీ చేయాలి. నీళ్ళు పోసి ఉంచాం కదా ఇడ్లీ రవ్వలో. పైకి చూడండి ఎలా తేరినాయో నీళ్ళు. ఈ విధంగా వస్తాయి. పైకి తేరిన తర్వాత నీళ్ళు పై నుంచి నీళ్ళని ఈ విధంగా వేరే బౌల్లోకి తీయాలి. ఇదే విధంగా 4-5 సార్లు కడగాలి ఇడ్లీ రవ్వని. ఇడ్లీ రవ్వని 4-5 సార్లు కడిగిన తర్వాత మినపప్పు రుబ్బుతున్నాం కదా, ఈ రుబ్బులో ఆ ఇడ్లీ రవ్వను వేయాలి. అలా వేసేయకూడదు. ఇడ్లీ రవ్వని గట్టిగా చేత్తో పిసికి నీళ్లు లేకుండా ఆ ఇడ్లీ రవ్వని ఈ మినపప్పు రుబ్బులో వేయాలి. నీళ్లు వెళ్ళకూడదు. ఇడ్లీ రవ్వ వేయాలి. చేత్తో పట్టుకొని గట్టిగా పిసికి ఉట్టి ఇడ్లీ రవ్వ మాత్రమే వేయాలి. దానిలో నీళ్లు వెళ్ళకుండా చూడాలి. జాగ్రత్తగా చేయాలి ఈ పని. ఇదే విధంగా ఇడ్లీ రవ్వ మొత్తం వేసేయాలి దాంట్లో. ఇడ్లీ రవ్వ అంతా వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసిందా లేదా అని చూడాలి. ఇడ్లీ రవ్వ మొత్తం కలిసిందా లేదా చూడాలి. వెంటనే కలిసిపోతుంది. వేస్తూ ఉంటాం కదా, కొంచెం కొంచెంగా తీసి అంతా కలిసిపోతుంది. ఎక్కువసేపు రుబ్బనవసరం లేదు. చూసారా చక్కగా కలిసిపోయింది ఇడ్లీ రవ్వ అంతా. ఇప్పుడు ఇంకా వేరే బౌల్లోకి తీసేయాలి. ఇడ్లీ రవ్వ అంతా మినపిండిలో కలిస్తే సరిపోతుంది అంతే. ఈ విధంగా చేయడం వల్ల ఇడ్లీలు ఇంకొంచెం సాఫ్ట్గా వస్తాయి.
ఈ మినప్పిండిలో ఇడ్లీ రవ్వ వేసి రుబ్బడం వల్ల మరింత సాఫ్ట్గా వస్తాయి. మరీ ఎక్కువసేపు రుబ్బనవసరం లేదు. ఒకసారి అంతా కలిసిందా లేదా చూడాలి అంతే. ఒక రుబ్బు రుబ్బితే సరిపోతుంది. పిండి రుబ్బడం అయిపోయింది. ఇప్పుడు గ్రైండర్లో నుంచి పిండంతా కూడా వేరే బౌల్లోకి తీయాలి. ఒకసారి అంతా కలిసేలాగా కలపాలి. చూడండి, ఈ బౌల్లోకి తీసుకున్నాను కదా, మరి నిండా వచ్చేలాగా తీయలేదు నేను. పైకి 3 ఇంచులు గ్యాప్ ఉండేలాగా తీసుకున్నాను బౌలు. ఎందుకని ఇలా గ్యాప్ ఉండాలంటే, ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టి రాత్రంతా నాననివ్వాలి. తెల్లవారు ఉదయానికి ఇడ్లీలు పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే పిండి పొంగుతుంది పైకి. అందుకని చెప్పి ఈ విధంగా గ్యాప్ ఉండాలి. గ్యాప్ లేకుండా నిండా పెట్టేస్తే పిండిని పైకి పొంగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు బయటకంతా వచ్చేస్తుంది పిండి. అందుకోసమని ఈ విధంగా గ్యాప్ ఉండేలా తీసుకోవాలి గిన్నె. ఇప్పుడు మూత పెట్టి రాత్రంతా నాననివ్వాలి. మరుసటి రోజు ఉదయంన మూత తీసి చూడాలి. చూసారా, పొంగింది కదా పిండి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా గరిటెతో బాగా కలపాలి. అంతా కలిసేలాగా కలపాలి. అంతా కలిసేలాగా కలిపిన తర్వాత బ్యాటర్ చూడాలి. జారు సరిపోతుందో లేదో చూసి నీళ్ళు అవసరమైతే కలపాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. కలపనవసరం లేదు. పక్కన ఉంచాలి. ఇడ్లీ బ్యాటర్ పక్కన ఉంచి ఇప్పుడు సాంబార్కి రెడీ చేయాలి. అందుకోసమని కుక్కర్లో 1 కప్పు కందిపప్పు వేసి నీళ్ళతో 3-4 సార్లు కడగాలి. కడిగిన తర్వాత 3 కప్పుల నీళ్లు పోయాలి. కరివేపాకు వేయాలి. పచ్చిమిరపకాయలు 5 వేయాలి. ఘాటు పెట్టి ఉంచాను నేను. ఉల్లిపాయలు చిన్న చిన్న ఉల్లిపాయలు డజన్ వేసాను నేను. ఏ సైజ్ అయినా వేయచ్చు. ఉల్లిపాయలు వేస్తే సాంబార్ మంచి టేస్ట్ వస్తుందని ఆ విధంగా వేసాను. అన్నీ వేసిన తర్వాత కుక్కర్ మీద మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. చిన్న కుక్కర్ కదా, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ మీద మూత తీయాలి. మూత తీసి ఉంచి పక్కన స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టాలి. ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. వెల్లుల్లి రెమ్మలు 2 వేయాలి. ఆవాలు 1 స్పూన్ వేయాలి. మెంతులు 1 స్పూన్ వేయాలి. ఎండుమిరపకాయలు 4 వేయాలి. కొంచెం కరివేపాకు వేయాలి. అన్నీ కలర్ మారేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేయాలి. కొంచెం వేగిన తర్వాత నేను ముందుగానే 1 కప్పు చింతపండు పులుసు తీసుకొని ఉంచాను. అది వేయాలి. వేసి కాసేపు మరగనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు మరగనివ్వాలి. ఒక 2 నిమిషాలు మరిగితే సరిపోతుంది. మరిగిన తర్వాత 2 స్పూన్ల సాల్ట్ వేయాలి. అంటే సరిపడినంత సాల్ట్ వేయాలి. నేను 2 స్పూన్లు వేసాను. కొంచెం పసుపు వేయాలి. కారం 1 స్పూన్ వేయాలి. ఇందాక ఉడకపెట్టి ఉంచాం కదా కందిపప్పు, అది వేసి అంతా కలిసేలాగా కలపాలి. అంతా కలిసేలాగా కలిపిన తర్వాత 6 కప్పుల నీళ్లు పోయాలి. అంటే చిక్కదనం బట్టి పలుచగా కావాలంటే 6 వేయాలి. కొంచెం చిక్కగా కావాలంటే 5 కప్పులు వేయాలి. నేను 6 కప్పులు వేశాను. 6 కప్పుల నీళ్లు పోసిన తర్వాత 5 నిమిషాలు మరగనివ్వాలి. మరిగిన తర్వాత 2 స్పూన్ల సాంబార్ పొడి వేయాలి. సాంబార్ పొడి వేసిన తర్వాత మరో 5 నిమిషాలు మరగనివ్వాలి. సాంబార్ మరిగేలోపు
ఇడ్లీ ప్లేట్లు రెడీ చేయాలి. ఇడ్లీ ప్లేట్లకి ఈ విధంగా కొంచెం నెయ్యి వేసి నెయ్యి అప్లై చేయాలి. ఇష్టమైతే అప్లై చేయొచ్చు, లేకపోతే అవసరం లేదు. చిన్న గరిట ఇటువంటి గరిట తీసుకొని ఒక్కొక్క గరిట ఇడ్లీ ప్లేట్లలో ఒక్కొక్క దానిలో పెట్టాలి. ఇదే విధంగా అన్ని ప్లేట్లలో రెడీ చేసి ఉంచాలి. అన్ని ప్లేట్లలో రెడీ చేసిన తర్వాత ఇడ్లీ పాత్రలో 1.5 గ్లాసు నీళ్లు పోసి ఆ పాత్రలో ఈ ఇడ్లీ ప్లేట్లను పెట్టాలి. చూసారా, అన్ని ప్లేట్లలో పెట్టిన తర్వాత ఈ పిండి మిగిలింది. ఇడ్లీ పాత్రకి మూత పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మీద ఇడ్లీ పాత్రను పెట్టాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, మరీ హైలో పెట్టకూడదు, మరీ లోలో పెట్టకూడదు. ఇప్పుడు ఈలోపు సాంబార్ చూడాలి. సాంబార్ అయిపోయింది. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి దించాలి. ఇడ్లీ పాత్రలో నుంచి ఆవిరి వస్తుంది బయటికి. ఆ విధంగా ఆవిరి వస్తే అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి దించాలి. ఇడ్లీ పాత్ర దించిన తర్వాత వెంటనే మూత తీయకూడదు. 5 నిమిషాలు చల్లారనివ్వాలి. 5 నిమిషాలు చల్లారిన తర్వాత అప్పుడు మూత తీయాలి. మూత తీసి ఇడ్లీ ప్లేట్లను బయటికి తీయాలి. ఈ విధంగా ఒక్కొక్క ప్లేట్ ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఈ విధంగా ఇడ్లీలన్నీ ఒక ప్లేట్లోకి తీయాలి. చూసారా, బాగా వచ్చినాయి కదా ఇడ్లీలు. ఎంత బాగున్నాయో కదండి చూడటానికి. సాఫ్ట్గా వచ్చినాయి కదా. నేను నెయ్యి వేసి పెట్టాను కదా ఇడ్లీ, అందుకని పైన అలా ఎల్లో షేడ్ వచ్చినాయి. బాగున్నాయి కదండి ఇడ్లీ. ఈ విధంగా సాఫ్ట్గా తయారు చేస్తే ఇడ్లీ 2 ఇడ్లీ ఎక్కువే తింటారండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ ఇడ్లీని ఆనియన్ సాంబార్తో సర్వ్ చేస్తున్నాను. చూసారా, సాంబార్ ఎంత తొందరగా రెడీ అయిపోయిందో. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో పెడతారు కదూ. ఇడ్లీలతో ఆనియన్ సాంబార్ చాలా బాగుంటుందండి. చూసారా, బాగుంది కదా. చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా ఇడ్లీ. అంతేనండి, టేస్టీ అయినా సాఫ్ట్ ఇడ్లీ సాంబార్ రెడీ. నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.